ఈ ఉదయం ఈ వాగ్దానం మీకోసం బాగున్నారా? పొద్దున్న లేచారా? దేవునితో మీరు మంచి బంధం కలిగి సంబంధం కలిగి ఉండి ఆత్మ సంబంధమైన బిడ్డలుగా మీరు ముందుకు సాగాలి. శత్రువుకి ఎక్కడ దొరకొద్దు. మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలి. ఎన్నో వార్తలు వింటాం, ఎన్నో మరణాలు, ఎన్నో పోరాటాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో బంధకాలు. కానీ దేవుడే, బైబిల్ చెప్తుంది ఒక మంచి 62వ కీర్తన 6వ వచనంలో, ఆయనే నా రక్షణ దారం, ఆయనే నా ఆశ్రయదుర్గం, ఆయనే సర్వం. కాబట్టి నేను కదల్చబడను. నువ్వు కూడా అన్నిటికీ దేవుడని పెట్టుకో, కదల్చబడం. నీ ప్రతి విషయంలో కదల్చబడకుండా స్థిరంగా సియోను కొండ వలె కదలకుండా బెదరకుండా ప్రభు కృపలో నువ్వు ముందుకు సాగుతావు. కాబట్టి ఆయనే మన దుర్గం, ఆయనే మన రక్షణ, ఆయనే మన బలం, ఆయనే మన ఆశ్రయం, మన సమస్తం ఆయన మనకు ఉంటే చాలు. ఆ కృప దేవుడు మనందరికి ఇస్తాడు. ధైర్యంగా ఉండండి. నువ్వు కదల్చబడవు. దేవుడు నీకు తోడు ఉంటాడు. నీ మార్గాన్ని వర్ధల చేస్తాడు. తండ్రి, ప్రతి బిడ్డను రక్షించి కాపాడి భద్రపరిచి స్వస్థపరిచి విడుదలనిచ్చి కోర్టు కేసులు, మానసిక ఒత్తిళ్లు, రోగాలు, వ్యాధులు, నిందలు, గాయాలు, అవమానాలు, పోరాటాలు, నలుగురి నుంచి విడుదల కలుగునుగాక. మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ గొప్పవారు కావాలని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. పాస్టర్ ప్రవీణ్ అఫీషియల్ ఇన్స్టా ఫాలో అవ్వండి. ప్రేయర్ఫుల్గా ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రైజ్.